ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏటూ దేగుతలేదు కదా. ఇప్పటికీ తెలుగు సీరియల్ లెక్క అట్లా నడుస్తూనే ఉన్నది. మూడొద్దులాయే ఇంకా ఎటూ దేగుతలేదు లెక్కింపు. చెల్లని ఓట్లను ఏరి ఎలిమినేషన్లు చేసే వరకు ఆఫీసర్ల జబ్బలు గుంజుతున్నాయట పాపం. ఈ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ కంటే పార్క్ లో కూర్చొని పల్లి బఠానీ లెక్క పెట్టే పరిణామం ఉన్నది కదా. అరే రే ఎంత గోడుస్తలేదు లెక్కింపు. మూడొద్దులాయే లెక్క పెట్టి కౌంటింగ్ కేంద్రములకు చేతులు గుంజుతున్నాయి గాని ఇంకా కథమైతలేదు. చెల్లెని ఓట్లను ఏరి ఎలిమినేషన్లను తీసి పక్కకు పెట్టి ప్రాధాన్యత ఓట్లను పక్కకు పెట్టి లెక్క పెడుతుండే వరకలా ఏం పాపం చేసుకుంటే ఈ కౌంటింగ్ కేంద్రాల డ్యూటీ పడ్డదిరా మనకు అని మస్తుగా తిట్టుకుంటారట మనసులా. ఇక వాళ్ళలో అట్లుంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళలో వేరే ఉన్నది. మా రాకేష్ రెడ్డికి పడ్డ ఓట్లను తీర్మానం మల్లన్న ఖాతాలు వేస్తున్నారు. అందుకే మల్లన్న మెజార్టీ బాగున్నది. కౌంటింగ్ వాళ్ళు కుట్రలు చేస్తుర్రు. మూడో రౌండ్ ఓట్ల కౌంటింగ్ లో కుట్రలు చేసిర్రు. మా ఓట్లను కూడా కాంగ్రెస్ ఖాతాలు వేసిర్రు అని గరమైండు రాకేష్ అన్న. కార్పాటులంతా కలిసి సీఈఓ వికాస్ రాజ్ సార్ కలిసి ఫిర్యాదు అయినరు నిన్న. ఇక ఇంకా లెక్కింపు నడుస్తూనే ఉన్నది. ఇలా మా పార్టీకి కూడా వచ్చేటట్టు లేదు లెక్కింపు. ఇక అదట్టుంటే కార్పార్టీల ఆరోపణలను కొట్టిపాడేసిండు కాంగ్రెస్ అభ్యర్థి మల్లన్న. మున్పు చేసినట్టే గోల్మాల్ చేసి గెలవాలని బీఆర్ఎస్ వాళ్ళు చూస్తున్నారు. ఓటమి కన్ఫర్మ్ అయిందని ఈ తీరులో బండలు ఎత్తేస్తున్నారని మండిపడ్డాడు. మరి చూడాలి ఏం దక్కబోతుందో, లాస్ట్ కు ఎవరు గెలుస్తారో ఏం కథనో. అసలే వానాకాలం వచ్చింది. రైతులు పొలాలు చేన్లు దున్ని పెట్టుకున్నారు. గట్టిగా వానలు కొడితే ఇత్తులు అలికేతందుకు తయారున్నారు. కానీ ఇప్పటికీ రైతు భరోసా మీద ఎసోంటి క్లారిటీ ఇస్తలేరు సర్కారోళ్ళు. రైతులకు కొత్త పరిశాన్ పట్టుకుంది కదా. ఈ సీజన్ పెట్టుబడి సాయం రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇస్తారు సర్కారు అని ఎదురు చూస్తున్నారు. దగ్గర జూన్ 10వ తారీఖు వచ్చి ఇంకా రైతు బంధు మీద ఎటువంటి క్లారిటీ లేకపోయే వరకలా అందరు పరిశాన్ అవుతున్నారు. వస్తుందా రాదా అని అనుమాన పడుతున్నారు. పాత సర్కారు ఉన్నప్పుడు రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇచ్చేది. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు రైతు భరోసా కింద 7,500 ఇస్తారా? పాతదే కంటిన్యూ చేస్తారా? ఇక పోయిన సర్కారు జూన్ 26 తారీఖు నాడే రైతు బంధు పెట్టుబడి సాయం అందరి ఖాతాల్లో పడ్డది. నెలన్నర లోపటినే రైతుల ఖాతాలో జమ అయింది. ఈ సీజన్ లో దగ్గర 69 లక్షల మంది రైతులకు 7,624 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఇచ్చిర్రు. అయితే యాసంగి సీజన్ లో రైతు బంధు కింద నిధులు విడుదల చేసిన కాంగ్రెస్ సర్కారు వానకాలం సీజన్ కెళ్లి రైతు భరోసాను అమలు చేస్తామని చెప్పింది. రైతు భరోసాకు రూల్స్ మార్చేది ఉన్నది. పడవబడ్డ జాగలకిచ్చుడు బంధు పెడతాము, సాగు చేసిన భూములకే ఇస్తామని అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకొని ఏదో ఒక పరిష్కారం చూస్తామని సీఎం సార్ చెప్పుకొచ్చిండు. మరి అసెంబ్లీ మీటింగ్లు ఇప్పుడు అప్పట్లో అయ్యేటట్లు లేవు. మరి పాత పద్ధతిలో చేస్తారా, కొత్త రూల్ ప్రకారంగా మార్చేస్తారా, అసలు ఎప్పుడు ఇస్తారని అందరికి ఒకటే టెన్షన్ అవుతుంది. మరి చూడాలి సర్కారులు దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో ఏం కథనో.